హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి మెథడ్ బేస్ కన్స్ట్రక్టర్. ఇది మన ప్రీవియస్ టాపిక్కి కంటిన్యూషన్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే మన ప్రీవియస్ టాపిక్ లోపల కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది అని చెప్పి డిస్కస్ చేసాం, అంతేనా? ఇప్పుడు దానికే కొద్దిగా కంటిన్యూషన్. యాక్చువల్గా మెథడ్కి కన్స్ట్రక్టర్కి ఏంటిది డిఫరెన్స్ అనేది చూద్దాం, ఓకేనా? సో బేసికల్గా ఒక క్లాస్ తీసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే క్లాస్ స్కూల్ అనేది ఉంది, ఓకే. నేను ఇది నా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన కాబట్టి తీసేసి నేను ఏం చేస్తాను అంటే జనరేట్ చేస్తా. ఈజీ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓకే. సో ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ తీసుకొని పెట్టేసుకున్నా. ఇక్కడ ఏంటిది ఆల్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ నేను క్రియేట్ చేసుకున్నా. అట్ ద సేమ్ టైం నేను 0 పారామీటరైజ్డ్ కూడా పెట్టేసుకుంటా, ఓకే. ఓకే, కూల్. ఇది బేసిక్గా ఏంటిది అంటే కన్స్ట్రక్టర్, ఓకేనా? నైస్. నెక్స్ట్ మెథడ్ చూద్దాం, ఓకే. మెథడ్ వచ్చేసి లెట్స్ సే లైక్ దీనికే ఒక సెట్టర్స్ గెటర్స్ వాడతాం. దాన్నే మనం మెథడ్గా డిఫైన్ చేసుకోవచ్చు కదా, ఓకే. సో పబ్లిక్ లెట్స్ సే వాయిడ్ సెట్ స్కూల్ ఐడి అందాం. స్కూల్ ఐడి అండ్ హియర్ మనకేంటిది ఇంటీజర్ స్కూల్ ఐడి, ఓకే అంటున్నాడు. ఇప్పుడు ఏంటిది సింపుల్గా దిస్ డాట్ స్కూల్ ఐడి ఈజ్ ఈక్వల్ టు స్కూల్ ఐడి సెట్ అయింది, ఓకే. అట్లనే ఇంకోటి ఏం చేయొచ్చు, పబ్లిక్ వాయిడ్ నాట్ వాయిడ్ ఇంటీజర్ గెట్ వాడదాం. దీనికి గెట్ స్కూల్ ఐడి. ఇంకా చాలా చేయొచ్చు, జస్ట్ ఫర్ ఈజీ పర్పస్ నేను ఏం చేస్తున్నా అంటే ఇది చేస్తున్నా అంటే రిటర్న్ దిస్ డాట్ స్కూల్ ఐడి, ఓకే. సో ఇక్కడ ఏంటిది అంటే వీటిని మెథడ్స్ అంటాం బేసికల్గా, ఓకే. వీటిని కన్స్ట్రక్టర్స్ అంటాం, ఓకే. ఎందుకు అంటే కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, మనకు క్లాస్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ని వాడుతాం. నెక్స్ట్ క్లాస్ వేరియబుల్కి ఒక వాల్యూ సెట్ చేయడానికి నేను మెథడ్స్ వాడతా. వాల్యూ సెట్ చేయడానికి కాదు బేసిక్గా, సారీ ఫర్ దట్ సెంటెన్స్. సో కొన్ని ఆపరేషన్స్ చేయడానికి క్లాస్ వేరియబుల్స్ పైన కొన్ని ఆపరేషన్స్ చేయడానికి నేను మెథడ్స్ని వాడతా, ఓకేనా. లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. సో పర్పస్ వచ్చేసి డిఫరెంట్ అబ్బా. మెథడ్ వచ్చేసి ఏంటిది, టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ క్లాస్ వేరియబుల్స్, ఓకే. క్లాస్ వేరియబుల్స్ ఇది మెథడ్. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, కన్స్ట్రక్టర్ ఏంటిది అంటే టు ఇనిషియలైజ్ క్లాస్ మెంబర్స్, ఓకే. ఇనిషియలైజ్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనేది వాడతాం, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటిది అంటే కన్స్ట్రక్టర్ నేమ్ అనేది క్లాస్ నేమ్, ఓకే. బేసిక్గా కన్స్ట్రక్టర్ నేమ్ ఏంటిది, ఆల్వేస్ ఇట్స్ అ క్లాస్ నేమ్. మెథడ్ నేమ్ ఏంటిది, డిఫరెంట్ నేమ్, అంతేనా కదా. ఇది డిఫరెంట్ నేమ్ ఉంటుంది అబ్బా, డిఫరెంట్ నేమ్. ఎందుకు, ఇక్కడ చూసినట్లయితే డిఫరెంట్ నేమ్ ఉంది కదా, అట్లా. నెక్స్ట్ ఈ మెథడ్కి వచ్చేసి షుడ్ హ్యావ్ రిటర్న్ టైప్. షుడ్ నాట్ కుడ్, షుడ్ హ్యావ్ రిటర్న్ టైప్, ఓకే. కన్స్ట్రక్టర్కి షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్, ఓకే. ఇది మెయిన్ డిఫరెన్స్. సో చూసినట్లయితే ఇక్కడ వాయిడ్ ఉంది, ఇక్కడ ఇంటీజర్ ఉంది, ఏదో ఒకటైతే ఉంది కదా, ఏం లేకుండా అయితే లేదు కదా. సో అట్లా మెథడ్కి వచ్చేసి ఏదో ఒక రిటర్న్ టైప్ ఉండాలి, కన్స్ట్రక్టర్కి ఏది ఉండద్దు, అది సెకండ్ థింగ్. ఇవి రెండు కూడా క్లాస్లోనే రాసిండు చూడండి, ఓకే. సో బోత్ డిఫైన్డ్ ఇన్ క్లాస్, బోత్ డిఫైన్డ్ ఇన్సైడ్ క్లాస్, ఓకే. ఇది నెక్స్ట్ది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటికలీ ఇన్వోక్ అవుతుంది, మెటికలీ ఇన్వోక్డ్. ఇది షుడ్ కాల్ విత్ క్లాస్ ఆబ్జెక్ట్. ఆటోమేటిక్గా ఇన్వోక్ అవ్వదు, చూపిస్తా. ఇది ఉంది కదా, ఇది నా పోజో ఉంది కదా స్కూల్ అనేది,
ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన న్యూతోని. ఇప్పుడు ఏమైంది అంటే ఈ క్లాస్కి వచ్చేసి ఈ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఇన్వోక్ అయిపోతుంది. బట్ మెథడ్ ఇన్వోక్ అవుతుందా? కాదు. ఎప్పుడు మెథడ్ ఇన్వోక్ అవుతుంది అంటే ఇట్లా సెట్ స్కూల్ ఐడి అని చెప్పి నేను పంపిస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది అంటే మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్తో మాత్రమే మెథడ్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో ఇది మెథడ్, అది కన్స్ట్రక్టర్. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఈ మెథడ్స్ కన్స్ట్రక్టర్స్ రెండూ కూడా బేసికల్గా ఏంటిది, ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేస్తాయి. అంటే సేమ్ నేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ పారామీటర్స్ ఉండొచ్చు, అప్పుడు రెండూ కూడా ఓవర్లోడింగ్ని సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో ఓవర్లోడింగ్ సపోర్టెడ్ బై బోత్. ఓవర్లోడింగ్ సపోర్టెడ్ బై బోత్. ఓకే, ఇది కామన్ థింగ్ బిట్వీన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఈ క్లాస్ని ఇన్హెరిట్ చేసినప్పుడు బేసిక్గా మనము ఈ మెథడ్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓవర్ రైడ్ అంటే ఏంటిది, నీ ఓన్ లాజిక్ పెట్టుకోవచ్చు. మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ పాసిబుల్, బట్ కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది వాద్దాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, whereas constructor overriding is not possible. ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ పాసిబుల్ కాదు, కానీ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి అంటే సూపర్ అనేటువంటి కీవర్డ్ని వాడితే అది పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ అవుతుంది. అది ఎట్లనా నెక్స్ట్ వీడియోస్ లోపల చూద్దాం. ఓకేనా? సో ఇది మేజర్ డిఫరెన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 30 సెకండ్స్లో చెప్తా. ఓకే, ఏంటిది అంటే మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆ క్లాస్ లెవెల్లో ఆపరేషన్స్ కోసం మనం మెథడ్స్ని డిఫైన్ చేసుకున్నాం. కన్స్ట్రక్టర్ ఎందుకు అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్స్, క్లాస్ మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ని వాడతాం. అండ్ కన్స్ట్రక్టర్ నేమ్ షుడ్ ఆల్వేస్ బీ ద సేమ్ నేమ్ యాజ్ ది క్లాస్. And overloading is possible in both method and constructors. And here constructor method name is not the same name as constructor, but overloading is possible. To invoke అంటే మనం కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేయాలి అంటే న్యూ కీవర్డ్తోని, అంటే మనం బేసికల్గా క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుంది. బట్ to invoke a method you need a class object. ఓకే, సో అది మేజర్ డిఫరెన్స్. ఓకేనా? సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.